బిగ్ బాస్ హౌస్లో డెమాన్ పవన్ రీతుని నామినేట్ చేసిన విషయం గురించి నన్ను చాలామంది మెసేజ్ చేశారు, వీడియో చేయని. నేను మాట్లాడతా. ఏంటంటే అక్కడ వాళ్ళ నామినేషన్ కంటే అక్కడ ఒక మంచి మెసేజ్ ఉంది, దాన్ని మనం గ్రాప్ చేయాలి. ఏంటయ్యా ఆ మెసేజ్ అంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది బయట కుటుంబాలు కానీ, లవర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా సరే వాళ్ళు బాగానే ఉంటారు. స్టార్టింగ్ లో అంతా వాళ్ళ రిలేషన్, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ బాండింగ్, వాళ్ళ లవ్ అంతా బాగానే ఉంది. కానీ పడినోళ్ళు ఏం చేస్తారంటే పక్కకు వచ్చి, ఇప్పుడు ఫైర్ స్టోమ్ వచ్చేసి నువ్వు డెమాన్ పవన్ కు దూరంగా ఉండు, నువ్వు రీతుతో దూరంగా ఉండు అని పొలలు పెట్టారు చూడు. ఈ ఫైర్ స్టోమ్ వచ్చి అప్పటి నుంచే వీళ్ళ గొడవలు అవునా కదా? నిజం చెప్పండి ఫ్రెండ్స్, ఇదివరకు ఏమైనా గొడవలు ఉన్నాయా? నెంబర్ 1 గా వీళ్ళ బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్ కంటిన్యూ అవుతుంటే బయట వాళ్ళు వచ్చి పొలాలు పెట్టారు. మన జీవితంలో కూడా అంతే ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం లవర్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు పొలాలు పెడతానికి ట్రై చేస్తారు. అది మీరు కొంచెం ఆలోచించుకోవాలి. ఆ మెసేజ్ అయితే నాకు అర్థమైందండి. అండ్ వాళ్ళిద్దరు నామినేషన్స్కి వచ్చిన తర్వాత నాకు ఇద్దరి మీద కోపం వచ్చింది, ఇద్దరి మీద జాలి అనిపించింది ఖచ్చితంగా. ఏంటంటే డెమాన్ పవన్ గురించి మాట్లాడదాం. ఆ నామినేషన్స్ ఫస్ట్ ప్రతి ఒక్కటి పాయింట్ బాగుంది, కానీ మధ్యలో నువ్వు గట్టిగా అరుస్తున్నావు, నేను బ్యాడ్ అయిపోతున్నా అనే మాట ఉంది చూడండి. ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే అది పక్కకన్నా పక్కకు పిలిచన్నా చెప్పి మాట్లాడొచ్చు. రీతు గారు కూడా ఒక విషయంలో నాకు నచ్చలేదండి. ఏంటంటే తర్వాత ఏడ్చిన తర్వాత డెమాన్ పవన్ వచ్చి సర్ది చెప్తుంటే అరుతుంది, నువ్వు పోరా అని. అదే డెమాన్ పవన్ ఎంత మంచిగా ఉన్నా సరే అప్పుడప్పుడు సైకో సాంబా లాగా మన రీతు అక్క చేస్తుంది. అది ఒక్కటే తప్ప మిగతాది ఏమి లేదు. రీతు గారి ఆడటంలో 100% న్యాయం ఉంది. ఎందుకు ఏడ్చిందిరా అంటే, రీతు గారు ఏడుపు ఏంటంటే నామినేషన్ చేసిందని కాదు, ఆ మాట నాకు పక్కకు పిలిచి చెప్పొచ్చురా. ఇప్పుడు అంతమంది ముందు నన్ను అర్థం చేసుకున్నట్టే కదా నువ్వు. అంటే అంతమంది ముందు నేను డెమోన్ గారిని అర్థం చేసుకోవట్లేదు, బ్యాడ్ చేస్తున్నాను అందరికి తెలియడానికి చేస్తాము అన్నట్టు ఏడ్చింది తప్ప అక్కడ ఏమి లేదండి. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు చూశారు కదా, మళ్ళీ ఎమ్మట్లోనే వాళ్ళు నామినేషన్స్ అవ్వగానే మళ్ళీ ఎమ్మట్లోనే హగ్గులు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ఏందయ్యా అంటే పచ్చని కాపురంలో నిప్పులు పోసినట్టు ఈ ఫైర్ స్టోమ్ వచ్చి వాళ్ళ మీద నిందలేసి కావాలని టార్గెట్ చేసి వాళ్ళని ఎడగొట్టారు తప్ప అప్పటి నుంచి వచ్చిన గొడవలు తప్ప వాళ్ళకి స్టార్టింగ్లో అసలు గొడవలే లేవు. వాళ్ళు వచ్చి చెప్పిన కానీ వాళ్ళ మైండ్ ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. ఇదొక స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఇదొక స్ట్రాటజీ వాళ్ళకి, జనాలకి. ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఎదిగిపోతున్నారు. ఇప్పుడు చాలామంది బయట కూడా కుళ్ళుకొని చెప్తున్నారు వాళ్ళిద్దరు బాండింగ్ గురించి. బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటిది ఎక్కడ ఇంత జెన్యున్గా ఏది లేదు. అందుకనే వాళ్ళ మీద ఏడిచేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ నాకు అర్థమైంది. మీరేమనుకుంటారు ఈ వీడియో మీద? జెన్యున్గా కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. 5Kకి దగ్గరలో ఉన్నా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.